దీని ఆడియో ఫంక్షన్కి వచ్చా. సాధారణంగా ఫంక్షన్స్కి వెళ్ళను, కానీ సుప్రీంకి మాత్రం రావడం జరిగింది. అనిల్ కోసం, మన హీరో కోసం, దేశు కోసం. ఆ రోజే అనుకున్నాను, షూటింగ్ జరిగేటప్పుడు కూడా అనుకున్నాను, డెఫినెట్గా ఇది మంచి హిట్ అవుతుందని. నేను నా క్యారెక్టర్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాను. అదేవిధంగా నేను ఎంజాయ్ చేసినట్టే ప్రేక్షకులు కూడా ఎంజాయ్ చేశారని నిరూపించబడింది కనుకనే ఈరోజు ఇక్కడ కలవగలిగాం. వెరీ నైస్. ఈ చక్కటి అందరూ సకుటుంబంగా చూసి ఆనందించగలిగే చిత్రాన్ని తీసినందుకు దిల్ రాజు గారికి, చిరంజీవి తేజు, ఆ తర్వాత అనిల్ టీం అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఇలా మళ్ళీ ఎన్నో చక్కటి చిత్రాలు నిర్మిస్తూ ఉండాలని చెప్పేసి భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సూపర్ హిట్. చాలా సంతోషంగా ఉంది. దిల్ రాజు గారు సార్ మళ్ళీ ఇంకోటి సుప్రీంతో మళ్ళీ మొదలైంది సార్. శిరీష్ గారు మొదటిసారి ప్రొడ్యూసర్గా హిట్ మ్యాన్గా మొదలైంది. ఏం లేదు, అలాంటి సంస్థలు బాగుంటాయి, అందరం బాగుంటాం. చాలా సంతోషంగా ఉంది. మొన్న అనిల్ రావుపూడి గారు అన్న నాకు వజ్రాయుధం దొరికింది, ఒక 10 ఏళ్ళు వరుసగా వాడతా అన్నారు. కొంచెం బాధ అనిపించింది, కానీ తప్పదు. రాజేంద్ర గారి గురించి ఇక్కడి నుంచి మామూలుగా వాడలేను. నేను ప్రసాద్ గారిని ఎరగదీస్తాను, నాకు దొరక మంచి వజ్రాయుధం. అదేంటన్నా అంటే మీరేం టెన్షన్ పడకండి, కాకపోతే నాకు గట్టి దొరికింది అన్నారు. చాలా ఆనందంగా ఉంది. ఎంత ప్రేమ నా మీద ఎరగదీస్తారట. అందరికీ, టీం అందరికీ మనం సంతోషంగా కంగ్రాట్స్ చెప్పుకోవటం చాలా సంతోషంగా ఉంది. ఈ ఫంక్షన్లో ఇలా 50 days ఫంక్షన్ చేయటం, మా శిరీష్ గారు ఫస్ట్ టైం ప్రొడ్యూసర్గా చేసిన సినిమా 50 days షీల్డ్ తీసుకోవడం కూడా ఆనందంగా ఉంది. అండ్ ఎంతో ప్రేమగా పిలుచుకునే మా డాడీ అండ్ మా రాజుగారు, అనిల్ అన్న, రాశి, మ్యూజిక్ డైరెక్టర్ సాయి కార్తిక్ గారు, అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు అండి. నాకు ఫస్ట్ అవకాశం ఇచ్చింది నాకు వైవిఎస్ చౌదరి గారు అండి సినిమాలోకి. బట్ సినిమా రిలీజ్ అయిన పిల్లాడు లేని జీవితం. అండ్ సో నా ఫస్ట్ సక్సెస్ టేస్ట్ నాకు ఇచ్చింది ఎస్విసి సంస్థ అండ్ గీతా ఆర్ట్స్. సో దిల్ రాజు గారు విల్ ప్లే స్పెషల్ రోల్ ఇన్ మై లైఫ్. చాలా ఇంపార్టెంట్ పాత్ర ప్లే చేశారు. అలాగే దాని తర్వాత సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, దాని తర్వాత సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ కూడా 50 days ఆడింది. పిల్లలు లేని కూడా 50 days ఆడింది. నా కెరీర్లో ఫస్ట్ టైం ఒక 50 days ఫంక్షన్ జరుగుతుందంటే దానికి సుప్రీం కారణం. అండ్ ఐ రియలీ లైక్ టు థ్యాంక్ రాజు గారు ఫర్ హిస్ సపోర్ట్ అండి. నాతో పాటు 3 సినిమాలు తీసి అండ్ నాకు ఎప్పుడు ఏమైనా ప్రాబ్లం ఉన్నా, ఏమైనా గైడెన్స్ కావాలన్నా, ఏమున్నా కానీ అసలు ఏ టైం అని చెప్పి ఆలోచించకుండా ఫోన్ చేసి మాట్లాడేంత ఫ్రీడమ్ నాకు ఇచ్చారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ సినిమా పరంగా చూస్తే శిరీష్ గారు ప్రొడ్యూసర్ అండి. శిరీష్ గారు ఆల్వేస్ మాకు ఎప్పుడు సపోర్ట్ ఇచ్చారు. ఎక్కడ ఒక బడ్జెట్ వైజ్ కానివ్వండి, ఏమైనా రెస్ట్రిక్షన్స్ అసలు ఏం పెట్టకుండా ఏది ఎప్పుడు ఎలా కావాలి ఏంటి అని చెప్పేసి మొత్తం కనుక్కొని ముందుగానే ఇచ్చేసేవారు. ఎప్పుడైనా లాస్ట్ మినిట్లో మేము ఏమైనా అడిగినా కానీ అసలు మొహోటం లేకుండా ప్లీజ్ క్యారీ ఆన్ అని చెప్పేసి మాకు అంత ఫ్రీడమ్ ఇచ్చారు. సో శిరీష్ గారు కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ ఇంకొక వస్తే అనిల్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అనిల్ అన్న ఫర్ బ్యూటిఫుల్ క్యారెక్టర్ ఇచ్చారండి నాకు సుప్రీంలో. ఎందుకంటే ఆల్ టైప్ ఆఫ్ ఎమోషన్స్, ఒక కామెడీ, యాక్షన్ అండ్ తను ఒక లవ్ చేసిన ఒక అమ్మాయికి ఎలాగైతే ప్రపోజ్ చేసి చెప్తాను ఆ క్యారెక్టర్, అండ్ ఒక ఫాదర్ అండ్ సన్, అండ్ అలాగే ఒక అబ్బాయితో తన ఉన్న కెమిస్ట్రీ ఎలాగ ఉందో ఎంత బ్యూటిఫుల్గా నాతో క్యారెక్టర్ చేయించుకున్నారంటే ఆల్మోస్ట్ నాకు ఐ లివ్ దట్ క్యారెక్టర్ అండి త్రూ అవుట్ ద షూటింగ్. అంత ఇదిగా నాకు ఫీడ్ చేశారు నా బ్రెయిన్లో బాలు అనే క్యారెక్టర్. లేకపోతే ఏటీఎం సీన్లో నాకు అంతగా నేను కనెక్ట్ అవ్వను. అండ్ రాజేంద్ర ప్రసాద్ గారు లాంటి క్యారెక్టర్ ఉండి అక్కడ ఒక ఫాదర్తో నేను కనెక్ట్ అయ్యానంటే అంతగా ద వే వి షూట్లో ఉన్న మా వేవ్ లెంగ్త్ అలా ఉండింది. అండ్ రియలీ లైక్ టు థ్యాంక్ అనిల్ అన్న ఫర్ గివింగ్ మీ సచ్ ఎ బ్యూటిఫుల్ క్యారెక్టర్. అండ్ మ్యూజిక్ వచ్చేసరికి సాయి కార్తిక్ గారు ఎరక్కొట్టేశారు అసలు. ఎస్పెషలీ
అందం హిందూరం సాంగ్ అండ్ బెల్లం శ్రీదేవి నా ఫేవరెట్స్ అసలు అసలు ఆల్మోస్ట్ విన్నప్పటి నుంచి అవి అరిగిపోయేదాకా ఆ సీడీలు కూడా అరిగిపోయేదాకా విన్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఈ సినిమాలో నన్ను చాలా అందంగా క్యాప్చర్ చేసిన సాయి శ్రీరామ్ గారు అండ్ చాలా రిస్క్ టేకింగ్ షాట్స్ తీశారండి. శ్రీరామ్ గారు అండ్ హిస్ హోల్ టీమ్ చాలా కష్టపడ్డారండి మొత్తం ఆ చేస్ సీక్వెన్స్కి అండ్ స్పెషలీ ఛాలెంజ్డ్ అండ్ దివ్యాంగుల సీక్వెన్స్ షూట్ చేసేటప్పుడు చాలా కష్టపడ్డారు. అండ్ దాని బెస్ట్ ఎలా చూపించాలని చెప్పేసి దాన్ని పోర్ట్రే చేయాలని చెప్పేసి ఆయన చాలా కష్టపడ్డారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ అలాగే ఈ సినిమాలో పనిచేసిన క్యారెక్టర్ ఆర్టిస్ట్ అందరికీ అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ అందరికీ ఐ రియలీ లైక్ టు థ్యాంక్ యూ అండి. ఎందుకంటే నా ఫస్ట్ ఫిల్మ్ నుంచి నాకు ఎంతగానో సపోర్ట్ ఇచ్చి ఇవాళ ఈ స్టేజ్ మీద నుంచి మాట్లాడుతున్నానంటే వాళ్ళ సపోర్ట్ అండ్ లవ్ వల్లే. థ్యాంక్ యూ సో మచ్. మాకు ఇంత పెద్ద విజయాన్ని అందించిన తెలుగు ప్రేక్షకులందరికీ మా టీం తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ సినిమా సక్సెస్కి ముఖ్యంగా అందరం ఒక టీం వర్క్లా కలిసి పనిచేసాం. ముందుగా చెప్పాలంటే ప్రొడ్యూసర్స్ నాకు రాజు గారి కథ విన్న దగ్గర నుంచి నన్ను బిలీవ్ చేసి బడ్జెట్ సైడు ఒకటి పెరిగినా కొంచెం అనుకున్న దానికంటే ఎక్సెస్ దాటినా కూడా దాన్ని అంతే హ్యాపీగా నన్ను ఎంకరేజ్ చేశారు. సో నిర్మాతగా శిరీష్ గారు ఈరోజు సెట్లో ఆయన ఫేస్లో ఒక వర్కింగ్ డేస్ చెప్పిన దానికంటే కూడా నేను పెంచాను. కొంచెం చిన్నపిల్లడి హ్యాండిల్ చేయలేక వాడు, ఎందుకంటే వాడిని హ్యాండిల్ చేయడం ఎంత కష్టం డాడీ చూపించాను. సో వీళ్ళందరూ సపోర్ట్ నాకు ఎంతో ఉండింది. అలాగే నా టెక్నీషియన్స్ అందరూ పేరు పేరున శ్రీరామ్, సాయి, కార్తీక్, ఇంకా ప్రకాష్ గారు, వెంకట్, ఫైట్ మాస్టర్ వెంకట్, వీళ్ళందరూ నా మీద లవ్తో పనిచేశారు. అలాగే ఆర్టిస్టులు, ముఖ్యంగా ఆర్టిస్టుల గురించి నేను చెప్పాలంటే నేను జనరల్గా ఏంటంటే సినిమా చూసేటప్పుడు చిన్నప్పటి నుంచి ఆర్టిస్టులు అంటే వాళ్ళు నాకు ఒక ఎగ్జైటెడ్ ఎలిమెంట్. వాళ్ళని ఎప్పుడు చూసినా వాళ్ళు ఏదో నాకు ఒక దేవుళ్ళలా కనబడుతుంటారు. ఏ ఆర్టిస్ట్ అయినా వాళ్ళంటే వాళ్ళ టాలెంట్ అవి చూసి చిన్నప్పటి నుంచి పెరిగాను నేను. వన్స్ వాళ్ళందరితో నేను సెట్లో వర్క్ చేస్తున్నప్పుడు ఎవ్రీ సీనియర్ ఆర్టిస్ట్ని నాకు ఆ ఎఫెక్షన్, ఆ ఫ్యానిజం అంటారు కదా, అది ఎప్పుడు ఉంటుంది. వాళ్ళతో యాక్ట్ చేయించుకున్నప్పుడు ఒక ఫ్యాన్ లాగా ఫీల్ అయ్యి చేయించుకుంటూ ఉంటాను. అందుకే నాకు వాళ్ళందరితో మంచి ర్యాప్, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇద్దరం ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా కలిసి వర్క్ చేసాం, బ్రదర్ లాగా. తను ఏ రోజు ఎంతో హార్డ్ వర్క్ చేశాడు, 2 సినిమాలు ప్యారలల్గా చేశాడు. నైట్లు పనిచేసి పాపం 45 degrees ఎండలో కుర్చీలు అలా పడుకున్నారు, ఎంతో కష్టపడ్డాడు. సో తేజ్కి కూడా నేను స్పెషల్గా థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే రాశి కన్నా, నా బెల్లం శ్రీదేవి అది వేరేలాగా వినపడిందిలే, అందుకని నా బెల్లం శ్రీదేవి, నా పెళ్ళం శ్రీదేవి అన్నట్టు వినపడిందిరా బాబు. సరిగ్గా చెప్పు మైక్లో. నా క్యారెక్టర్ అని చెప్పాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే రాశి కన్నా కూడా 100% తను తన క్యారెక్టర్కి న్యాయం చేసింది. అలాగే ఇంకో ఇద్దరు ఆర్టిస్టులు స్పెషల్గా మెన్షన్ చేయాల్సింది వెన్నెల కిషోర్. రాశి కన్నా వెన్నెల కిషోర్ వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ స్క్రీన్ మీద చాలా బాగా వర్కౌట్ అయింది. అలాగే శ్రీనివాస్ రెడ్డి నాకు ప్రతి సినిమాలో కూడా ఈజ్ ఎ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్. తను కూడా సెకండ్ హాఫ్లో పోసాన్ గారితో చాలా మంచి ట్రాక్ చేశారు. అలాగే శేషు గారు, మిగతా వాళ్ళందరూ ఎవరైతే యాక్ట్ చేస్తారో వాళ్ళందరికీ నేను స్పెషల్ థ్యాంక్స్ చెప్తూ, రవికిషన్ గారు, అలాగే ముఖ్యంగా రఘుబాబు గారు, వాళ్ళ ట్రాక్ ఎంత వర్కౌట్ అయిందో అందరికీ తెలుసు. సో వీళ్ళందరికీ స్పెషల్గా థ్యాంక్స్ చెప్తా. అలాగే ఇంకో వ్యక్తి గురించి చెప్పాలి, రాజేంద్ర ప్రసాద్ గారి గురించి. ఇందాక నేను శ్రీనివాస్ రెడ్డితో అన్నది, నేను నిన్న నెక్స్ట్ కథ రాసుకుంటూ ఇలా చేయబోతున్నాను అని చెప్పాను. చెప్పినప్పుడు దీంట్లో ఇంకో ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఉంది, భలే వర్కౌట్ అవుతుంది అని చెప్పాను. నాకు వజ్రం దొరికింది, దాన్ని ఒక 10 years పడతాను. ఎందుకంటే రాజేంద్ర ప్రసాద్ గారి గురించి చెప్పాలంటే ఆయన లిక్విడ్ లాంటి వాళ్ళు, మనం ఏ బౌల్లో పోస్తే ఆ బౌల్లో షేప్ తీసుకుంటారు ఆయన. సో అది ఎప్పటి నుంచి, నా చిన్నప్పటి నుంచి ఆయన చూసిన ప్రతి సినిమాలో, ఎర్రమందారం అయితేనేమి, నవయుగం అయితేనేమి, అప్పులప్పర్ అయితేనేమి, ఆవుకొట్టడక్ అయితేనేమి, ఏ సినిమాకి ఒక సినిమాకి పొంతన ఉండదు. సో 100% అన్ని క్యారెక్టర్స్కి న్యాయం చేయగల గొప్ప నటుడు. స్టిల్ ఆయన యాక్ట్ చేసేటప్పుడు హీరో అని మనం ఫీల్ అవుతాం, బట్ ఆయన ఎప్పుడు హీరోలాగా ఫీల్ చేయలేదు, నటుడులాగే ఆ క్యారెక్టర్కి న్యాయం చేసేవాళ్ళు. సో ఇప్పుడు ఆయన నటుడే, ఎప్పుడు ఆయన నటుడే. సో డెఫినెట్గా నేను కాన్ఫిడెంట్గా చెప్పగలను, ఆయన్ని త్వరలో బాగా వాడబోతున్నాను. అలాగే ఇంకెవరైనా మిస్ చేసింది క్షమించండి. వన్స్ అగైన్ సినిమా నాకు సినిమా రిలీజ్ అయిన ఒక 2 రోజులు బాగా టెన్షన్ పడ్డాను. ఎందుకంటే మేము రిలీజ్ చేసినప్పుడు చాలా టఫ్ కాంపిటీషన్లో రిలీజ్ చేసాం సమ్మర్లో. అన్ని సినిమాలు బాగా స్ట్రాంగ్గా ఉన్నప్పుడు రిలీజ్ అయ్యి వాటన్నిటిని తట్టుకొని ఈరోజు 50 days వరకు రావటం అనేది నిజంగా మేమందరం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఆ టైంలో
రాజు గారు నాకు చాలా మోరల్ సపోర్ట్ చేశారు. మేము ఆఫీస్లో కూర్చునే వాళ్ళం, తేజు నేను కూర్చొని రాజు గారు కలెక్షన్స్ చూసుకుంటుండే వాళ్ళం. రాజు గారు నీకేం టెన్షన్ పడక, నీ సినిమా సూపర్ హిట్, ఒక 4 రోజులు ఆగన్నారు. ఆయన చెప్పినట్టే 4 రోజుల తర్వాత సినిమా సూపర్ హిట్ స్థాయికి వెళ్ళింది. అంటే నా లైఫ్లో ఒక పెళ్లి పందిరి నా ఫస్ట్ సక్సెస్ అయినప్పుడు, ఒక తొలి ప్రేమ సక్సెస్ అయ్యి ఆ ఫంక్షన్లు అయినప్పుడు ఒకే ఒకడు, ఈ 3 సినిమాలు నాకు ఎప్పుడు అలా గుర్తుండిపోయాయి. అంటే ఆ షీల్డ్స్ ఇప్పటికీ నేను జాగ్రత్తగా దాచిపెట్టుకున్నాను. బిగినింగ్ డేస్లో మనకు వచ్చే ఆ సక్సెస్లు ఎంత ఇంపార్టెంట్ అనేది అది ఫర్ ఎవర్ కనిపిస్తుంటాయి. అలాగే ఈరోజు తేజుకు 3 సక్సెస్లు వచ్చిన దిస్ ఏ ఫస్ట్ ఫంక్షన్, ఫస్ట్ 50th డే షీల్డ్ ఇంట్లో పెట్టుకోబోతున్నాం. సో ఆల్ ది బెస్ట్, దిస్ ఈజ్ మెమొరీ ఫర్ యూ. అలాగే అనిల్, లాస్ట్ సినిమా సూపర్ హిట్ అయింది, ఈ సినిమా కూడా సూపర్ హిట్ చేసావు, బట్ ఫంక్షన్ చేసుకొని షీల్డ్ తీసుకెళ్తున్నావు, కీప్ ఇట్ అప్. మేము ఇచ్చిన షీల్డ్, మా డబ్బులతో ఇచ్చిన షీల్డ్. అండ్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ 14 years కంప్లీట్ చేసాం. సో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పెట్టినప్పుడు అందరికీ తెలిసిందే, ఓ దిల్ దగ్గర నుంచి లాస్ట్ సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ వరకు ఆ బ్యానర్లో ప్రొడ్యూసర్గా నా నేమే ఉండేది. సో సినిమాలు పెరుగుతున్నాయి, సో మేము కూడా ఎవరిది వాళ్ళకి నంబర్ ఆఫ్ ప్రొడక్షన్ హౌస్ నుంచి మూవీస్ రావాలంటే ఎవరి వరకు వాళ్ళం స్ప్లిట్ చేసుకొని ఎక్కువ మూవీస్ చేయాలి, ఫోకస్ చేయాలనే ఉద్దేశంతో సో ఈ సినిమా ద్వారా శిరీష్ని ప్రొడ్యూసర్గా నేమేసి చేయడం జరిగింది. పోతే తను ఈ ఫంక్షన్లో లేడు ఈరోజు, సో హాలిడేలో ఉన్నాడు. సో శిరీష్ కూడా ఇట్స్ ఏ ఫస్ట్ షీల్డ్. తను అంటే అందరం కలిసి చేస్తున్న తన పేరుతో వచ్చిన సినిమా ఫస్ట్ సక్సెస్ అవుతే ఎంత హ్యాపీనెస్ ఉంటుందో అది నాకు తెలుసు. కాబట్టి శిరీష్ కూడా ఇది ఫస్ట్ షీల్డ్గా ప్రొడ్యూసర్గా వచ్చేది హ్యాపీగా ఉంటాడు. అండ్ సో ఇలా అందరూ సమిష్టి కృషి, ఒక మంచి కథ అనిల్ రాస్తే దానికి కావాల్సిన ఆర్టిస్టులు, టెక్నీషియన్స్, ప్రొడక్షన్ హౌస్ నుంచి మేము తను అడిగినవన్నీ ఇచ్చి ఒక మంచి సినిమా తీస్తే ఈ సమ్మర్లో ఈజ్ ఎ జెన్యూన్ 50 రోజులు ఇవాళ ఆడడం అంటే ఆషామాషి కాదు ఒక సినిమా. సో ఎన్నో సినిమాలు తీస్తాం, కొన్ని సినిమాలు ఇలా ఈరోజు ఫంక్షన్ చేసుకునే స్థాయికి వస్తున్నాయి. సో అందులో మా సుప్రీం ఉన్నందుకు చాలా థ్యాంక్ యూ.